మ్యామ్ మధుమేహం, డయాబెటీస్. సో, దీనికి మనం సెపరేట్‌గా ఇది ఏంటి అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా అవగాహన ఉంది డయాబెటీస్ గురించి. బట్ ఇప్పుడు మనం ఆ షుగర్ లెవెల్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాము అనే దాని మీద మాట్లాడుకుంటే, సో, కొంతమంది కన్నా అంటే చూసే వాళ్ళకి మేబీ ఇది ఫాలో అయ్యి ఆ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే దట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. సో, ఒకసారి దాని గురించి మ్యామ్. ఈ షుగర్ లెవెల్స్‌ని మనం ఏ విధంగా ఎటువంటి రొటీన్ కావచ్చు లేదా ఎటువంటి మెడిసిన్స్ కావచ్చు వీటి పరంగా మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం? యూజువల్లీ షుగర్ గురించి మీరు అన్నట్లు అందరికీ అవగాహన ఉంది. ఇదేంటి, ఎన్ని రకాలు ఉంది, అవును. ఏంటి అనేది. సో దీని గురించి మనం మాట్లాడినట్లయితే దీనికి అసలు ఫస్ట్ మేము అందరికి కూడా అదే చెప్తాం. డయాబెటీస్ అనేది మీ చేతుల్లోనే మందు ఉంది. ఇప్పుడు మందు ఎంత శాతం పనిచేస్తుంది షుగర్ పేషెంట్స్ మీద అంటే ఒక 30-40% మాత్రమే మందులు అనేవి బాడీ మీద పనిచేస్తాయి. ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ డయాబెటీస్, బికాజ్ ఇట్ ఈస్ అ మెటబాలిక్ డిజార్డర్. అంటే మన బాడీకి మనం ఇస్తున్న ఆహారం ఏదైతే ఉందో అది అతిగా ఇవ్వడం వల్ల మన బాడీ ఈ ఇన్సులిన్ ఎక్కువగా సెక్రీట్ చేయడం వల్ల ఒక రకము, బాడీలో ఉండే సెల్స్ సరిగ్గా దాన్ని తీసుకోలేకపోవడం వల్ల ఒక రకము, లేదా ఇన్సులిన్ సెక్రీషన్ చాలా తక్కువైపోవడం ఒక రకము. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయి. సో మనం ఏం తింటున్నాము అనే దాని మీదే యూజువల్లీ ఈ డయాబెటీస్ అనేది డిపెండ్ అయి ఉంది. మీరు ఎన్ని వాడండి, ఎన్ని వాడకపోండి, ఏ కండిషన్ అవ్వనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ ఉంది అంటే బాడీ ఇన్సులిన్ అనేది సెక్రీట్ చేయలేకపోతూ ఉంటుంది. మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అవ్వాల్సిన బీటా సెల్స్ నుంచి వచ్చే ఈ ఇన్సులిన్ లో ఉండే లోపం వల్ల, సరిగ్గా సెక్రీట్ చేయలేకపోవడం వల్ల ఒక రకమైన డయాబెటీస్ అయితే, రెండోది బాడీ ఇన్సులిన్ ఇస్తున్నా కూడా బాడీలో ఉండే సెల్స్ దాన్ని తీసుకోలేకపోతూ ఉంటాయి. ఎంత అవసరం కూడా అది తీసుకోకుండా ఉండడం వల్ల బ్లడ్లో ఉండే ఈ గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా పెరుగుతూ ఉంటాయి. ఇది రెండో రకం. అట్లానే కొంతమందిలో ప్రీ డయాబెటిక్ అంటాం. బార్డర్ రేంజ్ వరకు వస్తారు వాళ్ళు. అంటే ఎప్పుడు చూసినా కూడా ఒక 6 వరకు ఉంటుంది హెచ్బిఏవన్సీ 6.5. బట్ వీళ్ళకి మందులు పెట్టేంత ఉందా అంటే అంత ఉండదు. షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, బట్ వాళ్ళు మెడిసిన్ వాడేంత షుగర్ అయితే ఉండదు వాళ్ళకి. దీన్ని ప్రీ డయాబెటిక్స్ అంటాం. యూజువల్లీ ఇది రివర్స్ చేయడం దీన్ని అంటే నార్మల్ కండిషన్ తీసుకురావడం చాలా ఈజీ. అలాగే జెస్టేషనల్ డయాబెటీస్. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షుగర్ అనేది అటాక్ అవుతుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోగానే షుగర్ అనేది నార్మల్ కండిషన్కి వస్తుంది. ఇది కూడా రివర్సల్. ఏ కండిషన్ గురించి మనం మాట్లాడుకున్నా మనం ఇచ్చే మందులు విషయం ఒక్కటి తీసి పక్కన పెట్టినట్లయితే ఏ రకంగా మనంతట మనం దీన్ని తగ్గించుకోగలుగుతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం తినే ఆహారమే అది ఔషధమైన విషంగా మారినా కూడా రెండూ కూడా అదే చేస్తుంది. కాబట్టి యూజువల్లీ మనం ఫుడ్ ఏం తీసుకుంటాము అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాబెటీస్ తగ్గడానికి మందు కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ప్లే చేయాల్సింది మన మైండ్. అంటే మనం ఆహార నియమాలు ఎటువంటివి పాటించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూజువలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అదే చాలా వరకు మీకు సొల్యూషన్ ఇచ్చేది ఏంటంటే, బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు బెటర్ టు స్టాప్ రైస్ ఎవరైతే ఇమీడియట్గా స్టాప్ చేశారో, అంటే మనం ఇప్పుడు అందరు నన్ను తిట్టుకోవచ్చు రైస్ ఆపేయమంటే ఏం తినాలి అని. ఏదైనా మనం తినచ్చు, ఏది ఎంతవరకు తినాలో మనం తినచ్చు. ఇప్పుడు ప్రీ డయాబెటీస్ ఉన్నారు లేదా షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువ లెవెల్స్లో లేవు, అలాంటి వాళ్ళందరూ కూడా టోటల్గా రైస్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మేడం అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరన్నట్టు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు లేదా దాని గురించి కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు రైస్ స్టాప్ చేసి రోటీస్ దాని ఆల్టర్నేట్ చపాతీస్ తింటూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మనకి? యూజువల్లీ ఎనీ స్టేపుల్ ఫుడ్, నేను ఇది చాలా క్లియర్గా చెప్తానండి. ఎవరిలో అయితే షుగర్ లెవెల్స్ చాలా అధికంగా ఉన్నాయి అంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి ర్యాండమ్ చూసినా, ఫాస్టింగ్ చూసినా, పోస్ట్లను చూసినా 300 to 400 ఉంటుంది. అలాంటి వాళ్ళు స్టేపుల్ ఫుడ్ అంటే మనం దేంట్లో అయినా ఆహారాన్ని కలుపుకుని తినేదాన్ని స్టేపుల్ ఫుడ్ అంటాం. అది రైస్ అయినా, చపాతీ అయినా, ఎనీ రోటీ, కిన్వా ఏదైనా అవ్వనివ్వండి, అది వాళ్ళు టోటలీ రెస్ట్రిక్ట్ చేయాలి, టోటల్లీ బంద్ చేయాలి కొంతకాలం. అసలు చపాతీ అయినా రైస్ అయినా ఈక్వల్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి. కానీ ఎక్కువగా చాలా మంది అసలు చపాతీ అని అనుకునే ఒక అపోహలో ఉండేవారు. ఎందుకంటే మీరు అలా చూసుకున్నట్లయితే నార్త్ అందరూ చపాతీసే తింటారు, మరి వాళ్ళందరూ కూడా షుగర్ ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటీస్ అంటే చపాతీ, గేహు, మన గోధుమ పిండితో చేసిన రొట్టెలు కానీ, అన్నం కానీ, లేకపోతే మనం ఇప్పుడు తీసుకుంటున్న మిల్లెట్స్లో కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ రోటీస్కి, రైస్కి కంపేర్ చేస్తే మిల్లెట్స్కి తక్కువ ఉంటుంది. కాబట్టి మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వమంటాం. బట్ ఎవరికైతే 400 అట్లానే ఉంది వాళ్ళ షుగర్ లెవెల్ అన్న వాళ్ళు ఖచ్చితంగా
అసలు స్టేబుల్ ఫుడ్ అనేది మానేయాలి. ఓకే. అంటే రైస్, రోటీ, లేకపోతే ఎంబర్ వీట్ అని వస్తుంది ఇప్పుడు, అది కానీ, అలాంటి వీట్ కానీ, లేకపోతే కినువా కానీ, మిల్లెట్స్ కానీ, ఇవి ఏం తీసుకోకూడదు. ఓన్లీ వాళ్ళు ఏం చేయాలంటే కూరలు ఏవైతే వండుకొని తింటారో ఆ కూరలు మాత్రమే డైరెక్ట్గా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఒక 3 months to 6 months చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎనర్జీ ఏం లూజ్ అవ్వదు, వాళ్ళ షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వవు, ఏమీ అవ్వదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ షుగర్ అబ్సల్యూట్లీ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే. లైక్ సంథింగ్ కాల్డ్ కీటో అనుకోండి. కీటోలో ఇప్పుడు అదే సేమ్ లో కార్బ్, హై ఫ్యాట్ అండ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. సో ఇలాంటి డైట్ దీంట్లో కూడా మళ్ళీ ఆయిల్ బదులు గీ యూస్ చేయాలి, కోకోనట్ ఆయిల్ ఇలాంటివి కూడా. ఏదైనా హెవీగా కాకుండా ఎంత మన బాడీకి అవసరమో అంత ఇచ్చినట్లయితే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ గీ, ఆయిల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దీంతో పాటు మనం కర్డ్ అవి తీసుకోవడం ఇటువంటివి చేస్తే, అంటే నేను ఓన్లీ డయాబెటీస్ డైట్లో మాత్రమే చెప్తున్నాను, మిగతా దేని గురించి ఇక్కడ మనం చెప్పట్లేదు. సో షుగర్ అబ్సల్యూట్లీ కంట్రోల్ ఉండాలంటే ఎస్పెషలీ ఫర్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద ర్యాండమ్ అరౌండ్ 400 లెవెల్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. అలాంటి వాళ్ళు టోటల్గా స్టేబుల్ ఫుడ్ స్టాప్ చేసి ఓన్లీ కర్రీస్ తింటూ ఉండే వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ ఏ మందు వాడక్కర్లేకుండా అబ్సల్యూట్గా కంట్రోల్లోకి వస్తుంది. ఒక్క రోజు ట్రై చేసి నెక్స్ట్ డే లెవెల్ చూడకండి. డెఫినెట్లీ ఒక 1 week మీరు ఇది కంటిన్యూస్గా చీటింగ్ లేకుండా చేసి దెన్ యూ టెస్ట్, డెఫినెట్లీ మీ లెవెల్స్ అనేవి నార్మల్ కండిషన్లోకి వస్తాయి. ఇది మీరు ఒక 3 to 6 months చేసినట్లయితే డెఫినెట్లీ మీరు షుగర్ అసలు మెడిసినే వాడాల్సిన అవసరం ఉండదు. నేను ఇలా ఎన్నో కేసెస్ చేశాను. ఎప్పుడైనా సరే షుగర్కి మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇనిషియలీ లెవెల్స్ని బట్టి, బికాజ్ ఇట్ ఈస్ అ మానిటరింగ్ అండి. ఇప్పుడు లెవెల్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. 400 అండ్ అలా చేంజ్ ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ మనం యూజువల్లీ ఈ డైట్ చెప్తాం. కొంతకాలానికి అబ్సల్యూట్ కంట్రోల్లోకి వస్తుంది. దెన్ స్లోగా మనం ఇప్పుడు మన ఈ మిల్లెట్స్ కానీ అలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తాం. రోటీస్ అయితే ఈ గ్లూటెన్ ఫ్రీ రోటీస్ ఇటువంటివి మనం చెప్పడం జరుగుతుంది. బట్ రైస్, రోటీస్ ఎప్పుడైనా మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే వన్స్ ఇన్ ఏ వీక్ అలా తీసుకోవచ్చు. అది కూడా పూర్తిగా లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చి ఒక 3 months అయినట్లయితే దెన్ మనం ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇదంతా కూడా ఒక లాంగ్ ప్రాసెస్, అంటే ఒక మానిటరింగ్ పీరియడ్ ఉండాలి. దాన్ని చూస్తూ లెవెల్స్ని బట్టి మనం ఆ డైట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే నేను ముందు ఏం చెప్పాను, మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం డివేట్ అయిపోయి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఒకరోజు చేస్తున్నాం, ఒకరోజు చేయలేకపోతున్నాం. సో డెఫినెట్లీ లెవెల్స్ అనేవి అబ్సల్యూట్లీ కంట్రోల్లో అనేది మనం చూడలేం. ఫస్ట్ చేయాల్సింది 400 కంటే ఎక్కువ ఉంటే స్టేబుల్ ఫుడ్ మానేయండి. ఓన్లీ కర్రీస్ తినండి. ఏదైనా మనం చేయగలుగుతాము, తినగలుగుతాము. తింటూ చాలామంది పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ కూడా చూసాము. 3 months అయిన తర్వాత లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి స్లోగా, అంటే ఈ మిల్లెట్స్ అలాంటి డైట్ని మనం స్టేపుల్ ఫుడ్ కింద అలౌ చేసి దాన్ని రెగ్యులర్ రొటీన్ కింద చేసుకున్నట్లయితే వండర్ఫుల్ రిజల్ట్ అనేది చూస్తారు. ఏదైనా డైట్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫర్ దట్ మైండ్ షుడ్ బి స్ట్రాంగ్. మనం చేయగలము అనే ఒక సంకల్పం ఉన్నట్లయితే షుగర్కి ఎటువంటి మందు అవసరం లేదు. బికాస్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల, మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, లేదా అధికంగా మందులు వాడడం వల్ల బాడీని మనం పొల్యూట్ చేస్తున్నాం, కానీ ఎక్కడ మనం మంచి చేయట్లేదు. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందు ఇవ్వాలంటే చాలా కష్టమైన విషయం. హోమియో గురించి నేను మాట్లాడలేదు, బికాజ్ హోమియోలో డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ మందు వాడచ్చు, లైఫ్ టైం వాడచ్చు. బట్ అసలు మీ చేతుల్లోనే డెఫినెట్లీ తగ్గుతుంది అన్నప్పుడు ఏ మందు కూడా అవసరం లేదనేది నా ఫీలింగ్. అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ఉంది. దానివల్ల కిడ్నీస్, దానివల్ల కళ్ళు, ఎవ్రీ పార్ట్, మజిల్స్, మదర్ ఆఫ్ ఎవ్రీ డిసీజ్ అంటారు కదా షుగర్ ని, మామూలుగా ఎవ్రీ డిసీజ్. సో అందుకని దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా రాకుండా చూడాలి. షుగర్ వచ్చింది, దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఎక్కువ లెవెల్స్ ఉంటే అన్నం మానేయండి. ఒక్కరోజు కూడా చీట్ చేయకుండా 3 months చేసి చూడండి, రిపోర్ట్స్ చూడండి. ఈ డైట్ చేస్తున్నప్పుడు యూజువల్లీ టాపరింగ్ సిస్టంలో మీరు మెడిసిన్స్ అన్నీ కూడా తగ్గించేయచ్చు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత టోటల్గా మందులు ఆపేసి 3 months పాటు ఓన్లీ కర్రీస్, పప్పు ఇటువంటివి తీసుకోవడం వల్ల పూర్తి కంట్రోల్లోకి వస్తుంది. ఆ తర్వాత మీరు మిల్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేయండి, లేదా కిన్వా తినచ్చు, లేదా ఎంబర్ వీట్తో చేసిన రోటీస్ తినచ్చు, రాగి రోటీస్ తినచ్చు. హెల్దీ డైట్ ఇలా చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి వీక్నెస్ రాదు. అట్లాగే వీటితో పాటు ఇప్పుడు మనకు చాలా సీడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్తో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ కూడా చాలా ఎనర్జీని ఇస్తాయి. కార్బ్ మనం తగ్గించినా ఎంతో కొంత, అంటే యూజువల్లీ వెజిటేరియన్ డైట్లో మనం చెప్పినప్పుడు ఎంతో కొంత కార్బ్ అనేది బాడీకి వెళ్తుంది, వెళ్లకుండా ఉండే ఛాన్స్ లేదు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే మనకు ఒక నిమిషం ఎనర్జీ డ్రైన్ అవుట్ అయినట్టు ఉంటుంది, కానీ
మీరు ఇది పాటించినట్లయితే షుగర్ అనేది అబ్సల్యూట్ కంట్రోల్లోకి వెళ్తుంది. మ్యామ్ ఇప్పుడు ఈ కర్రీస్ మీరు ఏదైతే చెప్పారో అంటే కర్రీస్ అండ్ అలానే కర్డ్ ఇవి తినొచ్చు షుగర్ లెవెల్ హైగా ఉన్నవి, ఓన్లీ ఇవి మాత్రమే తినాలి అని చెప్పి. సో మనకి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ రెండూ ఉంటారు కాబట్టి కేటగిరీ. సో ఎవరు ఏది ప్రిఫర్ చేస్తే అది తినొచ్చా మ్యామ్, లేకపోతే ఓన్లీ వెజిటేరియన్ తినడం మంచిది అంటారా? అలా ఏం లేదండి, నాన్ వెజ్ కూడా తినచ్చు, తినకూడదు. ఎస్పెషల్లీ మనం డయాబెటీస్ డైట్లో మాట్లాడినట్లయితే నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోవచ్చు. అందులో అయితే అసలు కార్బ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ కర్రీస్ చేసుకునేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ వాళ్ళకి ఏదైతే వాళ్ళు తినాలనుకుంటున్నారో అది తప్పకుండా తినచ్చు. బట్ ఏదైనా కూడా ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదు. సో యూజువల్లీ నేను కంట్రోల్ వే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదైతే ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతారో ఆ రకంగా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఎక్కువ ఆయిల్ వాడి ఎక్కువ స్పైసెస్ వాడి మళ్ళీ దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా ఏదైనా మైల్డ్గా ఉండి తప్పకుండా నాన్ వెజ్ కూడా తీసుకోవడం ద్వారా ఈ షుగర్ లెవెల్స్ అంటే ఓన్లీ కర్రీస్, మళ్ళీ ఇది వితౌట్ రైస్, ఓన్లీ కర్రీస్లో మనం వెజ్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే మరి ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నాన్ వెజ్ తింటూ మిగతా డేస్లో వెజ్ కర్రీస్ తింటూ అలా బ్యాలెన్స్ చేస్తే ఓకే. ఓకే మ్యామ్. అండ్ హోమియోలో దీనికి ఎలాంటి మందు ఉంది? యూజువల్లీ ఇప్పుడు నేను చెప్పే మందు షుగర్కి మనం హాయిగా వాడుకోవచ్చు. ఈ మందు మీరు ఎంతకాలం వాడినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే మనం మళ్ళీ రిపోర్ట్స్ చెక్ చేసి దాన్ని బట్టి డోస్ మార్చాలి అలా యూజువల్లీ అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రీ డయాబెటిక్స్లో ఇది మనం మాట్లాడాలి. షుగర్, బీపీ, థైరాయిడ్ ఈ మూడు కూడా మానిటరింగ్ అండి. బికాస్ దీస్ ఆర్ మెటబాలిక్ డిజార్డర్స్. ఏ రోజుకి ఆ రోజు మెటబాలిజం బాడీకి మారిపోతూ ఉంటుంది. సో మారినప్పుడు ఈ రోజు డోసేజ్ డెఫినెట్లీ రేపు ఉండదు. బట్ ఆన్ అండ్ యావరేజ్గా మనకి ఈ మందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎస్పెషల్లీ ఎవరికైతే షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయో వాళ్ళందరూ ఈ డోసేజ్ వాడితే సరిపోతుంది. సిజీజియం, జాంబోలినం అనే ఒక మదర్ టింక్చర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మదర్ టింక్చర్ మార్నింగ్ ఒక 30 డ్రాప్స్, నైట్ ఒక 30 డ్రాప్స్ ఇన్ 1/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది యూజువల్లీ మనం ఏదైనా తినడానికి ఆహారం తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అనేవి అబ్సల్యూట్ కంట్రోల్లో ఉంటాయి. ఇక ప్రీ డయాబెటిక్స్లో ఇంత డోసేజ్ పనికిరాదు. బికాజ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వాళ్ళలో షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ డైట్ కంట్రోల్ చేసినట్లయితే సరిపోతుంది. లేదు అయినా కూడా ఇంకా షుగర్ లెవెల్స్ ఉన్నాయంటే వాళ్ళు 10 డ్రాప్స్, మార్నింగ్ 10 డ్రాప్స్, నైట్ 10 డ్రాప్స్ సేమ్ మెడిసిన్ ఇన్ 1/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.